నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ టార్గెట్ గా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో ఆ దేశ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ యుద్ధ పరిణామాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోన్న ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పడిపోయింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఇరాన్ కరెన్సీ ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా నిలుస్తోంది. తాజాగా మార్చి 4న ఉన్న మార్పిడి రేట్ల ప్రకారం భారత రూపాయి విలువతో పోలిస్తే రియాల్ విలువ ఊహించని విధంగా ఉంది. ప్రస్తుతం మన రూపాయి సుమారు 14,262 ఇరానియన్ రియాల్స్తో సమానం. 100 భారత రూపాయలు సుమారు 14,26,200 ఇరానియన్ రియాల్స్తో సమానం. ఇక 1000 భారత రూపాయలు సుమారు 1,42,62,000 ఇరానియన్ రియాల్స్కు సమానం. అంటే మన దగ్గర 1000 రూపాయలుంటే ఇరాన్లో మీరు ఏకంగా కోటీశ్వరులు అన్నమాట. కానీ ఇక్కడే అసలు చిక్కుంది. కరెన్సీ విలువ ఎంత తక్కువగా ఉందో అక్కడ వస్తువుల ధరలు అంత ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడ ఏ వస్తువు కొనాలన్నా సరే అక్కడి కరెన్సీ ప్రకారం దాని విలువ వేలల్లో, లక్షల్లో ఉంటుంది. గత కొన్నేళ్లుగా అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ సతమతమవుతోంది. దీనికి తోడు ఇప్పుడు ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధానికి దిగడంతో విదేశీ పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షలు, హార్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఆ దేశ ఆదాయం గణనీయంగా పడిపోయింది. యుద్ధం కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావటం, కొత్త నోట్లను ముద్రించడం వల్ల అక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ ఏర్పడింది. దీంతో లీటర్ పాలు లక్షల్లో ఉంది. కరెన్సీ విలువ పడిపోవడంతో ఇరాన్ ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక సాధారణ భోజనం చేయాలన్నా లేదా లీటర్ పాలు కొనాలన్నా వేలల్లో, లక్షల్లో రియాల్స్ వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకుల వద్ద నగదు కొరత ఏర్పడటం, విదేశీ ప్రయాణాలు భారం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇరాన్ పరిస్థితి కేవలం ఆ దేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాపై దీని ప్రభావం పడుతోంది. ముడి చమురు ధరలు పెరిగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇరాన్లో పనిచేస్తోన్న వేలాది మంది భారతీయుల భద్రతపైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మన రూపాయి విలువ ఇరానీ కరెన్సీ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ప్రయాణించడం ఏమాత్రం క్షేమకరం కాదని విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది.